family, and very particularly even our national leadership also has appreciated the way she conducted the parliament and assembly elections. She has successfully run the party for the last 3 years with taking everybody's cooperation, and she has toured each and every corner of the Andhra Pradesh and successfully completed her term. Now, the Shri, I would like to announce the name of our new president, Shri PVN Madhav. भारत माता की पीवीएन माधव गारी नायकत्वम भारत माता की మాధవ్ గారికి జాతీయ ఎన్నికల నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనటువంటి సర్టిఫికేట్ని అందజేయవలసిందిగా పిసి మోహన్ గారిని కోరుతున్నాను. ఎన్నికల అధికారి సంతకం చేసి రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియామకాన్ని అధికారికంగా వారు ధృవీకరిస్తారు. నూతనంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్టిఫికేట్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాధవ్జీ వెనకాల సర్టిఫికేట్ ఇస్తున్నారు. జెండా 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 పార్టీ యొక్క జెండాను ఇవ్వడం ద్వారా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను పురంధరేశ్వరి గారు మాధవ్ గారికి బదలాయిస్తారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా పురంధరేశ్వరి గారు మాధవ్ గారికి బదలాయించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాధవ్ గారికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా పురంధరేశ్వరి గారిని కోరుతున్నాను. అదేవిధంగా మొదలు ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి పిసి మోహన్ గారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా పురంధరేశ్వరి గారిని కోరుతున్నాను. మాధవ్జీ బొకే తీసుకోండి. పిసి మోహన్ గారికి కూడా బొకే ద్వారా రాష్ట్ర పార్టీ నుంచి మోహన్ గారికి కూడా బొకే. భారత్ మాతా కీ. వెనకాల కుర్చీలు వేస్తున్నారు. దయచేసి నిలబడ్డ వాళ్ళందరూ కూడా వెనకాల వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు.